నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో మొత్తానికి అయితే రిజల్ట్స్ వచ్చేసాయి, ఏంటనే తెలిసిపోయింది. అయితే చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ కూర్పు ఎలా అంటే నిర్మించబోతున్నారు, ఏ శాఖలో ఏ మంత్రిగా ఎవరెవరు ఉండబోతున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే మొత్తానికైతే టీడీపీ ఇలా అంటే కూటమి మొత్తానికైతే మనకి వచ్చిందని అంటే అఫీషియల్గా చెప్పకపోయినా కూడా మనం చూసినట్టయితే తెలిసిపోతుంది. ఇప్పుడు క్లీన్ స్వీప్ చేసింది. సో ఇప్పుడు మరి క్యాబినెట్ కూర్పు అంటే ఏ శాఖలో ఎవరెవరు మంత్రిగా కొనసాగే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నెక్స్ట్ అదే కదా, ఆల్రెడీ ప్రభుత్వం ఏర్పాటు అయిపోయింది. జగన్మోహన్ రాజీనామా చేశారు, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది ఆల్రెడీ మనం ఒక వారం క్రితమే నేనే ఒక వీడియో చేశా. బహుశా నువ్వే యాంకర్ అనుకుంటా దానికి. సో ఆ రోజు చెప్పాను, అమరావతిలో ఎక్కడైతే అమరావతికి శంకుస్థాపన చేశారో అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు నాయుడు. 9వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి నేను ఆల్రెడీ వారం క్రితమే చెప్తే నా మీద మీమ్స్ పెట్టి చాలామంది నన్ను విమర్శించారు. సో ఇప్పుడు రియలిస్టిక్గా వచ్చేసింది. రియలిస్టిక్ వచ్చిన చూస్తే కనుక వన్ సైడ్ ఎలక్షన్ జరిగింది అనేది వస్తుంది. మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో దానికన్నా ఎక్కువ వచ్చింది. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతిలో శంకుస్థాపన ఆ రోజున ఎక్కడైతే చేసి అంగరంగ వైభవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్క సరిహద్దు రాష్ట్రంలో ఉండేటువంటి సీఎంలను పిలిచి ఆ శంకుస్థాపన ఎలా జరిగిందో అదే తరహాలో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరగబోతుంది అదే ప్లేస్లో. ఆ తర్వాత ఏం చేయబోతున్నారంటే ప్రజావేదికను కూల్చేసి తనది కూల్చివేత ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంకేతాలు పంపించారో అదే ప్లేస్ నుంచి తనది పునర్నిర్మాణ ప్రభుత్వము, రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి నాంది పలుకుతున్నానని చెప్పడానికి అదే ప్రజావేదిక దగ్గర మళ్ళీ నిర్మాణం చేసి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇది చేయాలంటే క్యాబినెట్లో చర్చించి తర్వాత భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి కదా, ఇప్పుడు బీజేపీ అలాగే జనసేన కూడా ఉంది కదా, వీళ్ళందరితోటి కలిసి మాట్లాడుకొని క్యాబినెట్ని ఏర్పాటు చేసుకుంటారు. దానికోసమని చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బుధవారం రోజు కలవబోతున్నారు. బుధవారం రోజు కలిసి రాష్ట్ర దేశ రాజకీయాల గురించి వాళ్ళిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకునేటువంటి అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి 9వ తారీఖు అంటున్నారు చాలామంది. మేబీ అటు ఇటు కావచ్చేమో, ఒకరోజు అటు ఇటు. కొంతమంది 11 కూడా అంటున్నారు, 9 కానీ 11 కానీ అంటున్నారు. సో ఈ 2 తేదీలు, ఈ తేదీ ఏదైనప్పటికీ కూడా ఈ లోపుగానే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఒకేసారి మంత్రివర్గం చేత కూడా ప్రమాణ స్వీకారం చేపిస్తారా చంద్రబాబు నాయుడు అనేది ఒకటి. రెండేంటంటే విడతల వారీగా ఉన్న క్యాబినెట్ని ఏర్పాటు చేస్తారా అనేది రెండోది. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఒకేసారి క్యాబినెట్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 25 మందిని ఒకేసారి క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్కు మంత్రి పదవి వస్తుంది. డిప్యూటీ సీఎం కూడా ఆయనే అంటున్నారు. ఇక ఇంకొకళ్ళు ఎవరైనా ఉండొచ్చు ఆ పార్టీ నుంచి మంత్రిగా, రెండు అయితే ఉండే అవకాశం ఉంది మంత్రి పదవులు. బహుశా నేను అనుకుంటే నాదెండ్ల మనోహర్కి ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో. ఇక బీజేపీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఒకళ్ళకి అవకాశం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకళ్ళకి మాత్రం ఉంటుంది బీజేపీ నుంచి. పోతే 2, 1, 3 పోతే ఇంకొక 22 ఉంటాయి. సో ఈ 22కు సంబంధించి మంత్రివర్గాన్ని ఎలా కూర్పు చేస్తారు చంద్రబాబు నాయుడు అనే దాని మీద మనం కొంచెం ఆలోచించి కనుక విశ్లేషణ చేసుకుంటే అచ్చెన్నాయుడికి హోమ్ మినిస్టర్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అది శ్రీకాకుళం ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు ఆల్రెడీ ప్రతిపాదన ఎప్పుడో చేశారు. చంద్రబాబు నాయుడు దానికి అప్పట్లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు పార్టీలో అంతర్గతంగా చెప్పుకుంటున్నటువంటి మాట. ఇక స్పీకర్ ఎవరంటే రఘురామకృష్ణరావు త్రిబులార్ని పెడతారు అని చెప్పి అంటున్నారు. త్రిబులార్ని పెడితే స్పీకర్గా జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి రాడు. వస్తాడా రాదేది చర్చ జరుగుతుంది ఇప్పుడు ప్రజెంటు. అసలు ఆయన వస్తాడా రాడా అనేది చర్చ జరుగుతుంది. త్రిబులార్ని వన్స్ స్పీకర్గా అనౌన్స్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అటువైపు కూడా వస్తాడో రాడా అనేది తెలియనటువంటి పరిస్థితి.
ఎందుకంటే త్రిపులారు చాలా కాలం నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేదా ఆయన అభిమానులు కానీ కోరుకుంటుంది ఏంటంటే త్రిపులారు అధ్యక్ష స్థానంలో కూర్చుంటే అధ్యక్ష అంటూ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఆయన ఆధ్వర్యంలోనే అసెంబ్లీలో నడుచుకోవాలి కాబట్టి ఆ దృశ్యాన్ని చూడాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నారు అందరూ. పాపం రఘురామకృష్ణరాజు అభిమానులకి ఆ కోరిక నెరవేరేటువంటి పరిస్థితులు కనిపించట్లే ఇప్పుడు. అంటే జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీకి వస్తాడా రారా అనేది కూడా తెలియట్లేదు కదా. ఇప్పుడు ఇలాంటి సందిగ్ధ పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజుని కనుక స్పీకర్గా అనౌన్స్ చేస్తే అసలు అటువైపు జగన్మోహన్ రెడ్డి వస్తాడా అనేది సందిగ్ధం. ఏదైనా 1-2% అసెంబ్లీకి వస్తాడని నమ్మకం ఉంటే అది కూడా పోతుంది రఘురామకృష్ణరాజు చేస్తే. ప్రజాస్వామ్యయుతంగా అయితే మాత్రం ఖచ్చితంగా రావాలి జగన్మోహన్ రెడ్డి. ఆడ స్పీకర్ ఎవరున్నారు, లేదంటే తనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇవన్నింటినీ ఇమ్మీడియట్గా తీసుకుని ఆయన రావాలి అసెంబ్లీకి. ఆయన ప్రజాస్వామ్యయుతంగా అయితే అది నిజమైనటువంటి నాయకుడు చేయాల్సిన పని అది. కానీ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాలు తెలిసినటువంటి వాళ్ళు అతను వచ్చేటువంటి పరిస్థితి లేదు అసెంబ్లీకి అని అంటున్నారు. ఇక రఘురామకృష్ణరాజు స్పీకర్గా అనౌన్స్ చేస్తే అసలు బహుశా అటువైపు కూడా చూసే అవకాశం లేదు అనేది ఒకటి వినిపిస్తుంది. ఇక మిగిలినటువంటి మంత్రిత్వ శాఖలు కనుక తీసుకుంటే ఈసారి కొంత యంగ్స్టర్స్కి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకళ్ళిద్దరికి ఏదన్నా ఇస్తే కనుక ఒక ఇద్దరికో ముగ్గురికో ఇచ్చేటువంటి అవకాశం ఉంది క్యాబినెట్లో స్థానం సీనియర్స్కి. ఇప్పుడు గోరంట్ల బుచ్చి చౌదరి ఉన్నారు, ఆయన సీనియర్ ఎప్పటి నుంచో ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో 83 నుంచి ఉన్నారు. ఇప్పటివరకు ఆయన మంత్రివర్గంలో స్థానం లేదు. సో ఈసారి ఆయనకి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఇక డిప్యూటీ స్పీకరు, తర్వాత ప్రభుత్వ విప్పు ఇలాంటివన్నీ. ప్రభుత్వ విప్పు అనేది బహుశా నేను అనుకుంటాం పొన్నూరు సంబంధించినటువంటి ధూళిపాండి నరేందర్కి, లేదంటే ఆయనకి క్యాబినెట్ ఏదో ఒకటి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది ఆయనకి. ఇక మిగతా వాళ్ళు ఎవరున్నారు, పత్తిపాటి పుల్లారావు ఉన్నారంటే ఆయన ఆల్రెడీ గత క్యాబినెట్లో ఉన్నారు. ఈసారి 2019 నుంచి ఆయన పార్టీకి ఆల్మోస్ట్ దూరంగా ఉన్నారు, చివరి నిమిషం వరకు కూడా దూరంగా ఉన్నారు. పార్టీకి ఆయన చేసినటువంటిది ఏమీ లేదు. బహుశా ఆయన పరిగణలోకి కూడా తీసుకోరు ఈసారి. ఇక కొంచెం చెప్పాలంటే పయ్యావుల కేసు పిఏసీ చైర్మన్గా 2019 నుంచి ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కొంత ఇరుకును పెట్టినటువంటి లీడర్గా ఆయనకి గుర్తింపు ఉంది. బహుశా ఆయనకి కూడా మినిస్ట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ చూసినట్టయితే పిఠాపురం నుంచి మన వర్మ గారు ఉన్నారు, అంటే ఆయన సీటు త్యాగం చేశారు కదా, మరి తనకేమైనా ఇచ్చే అవకాశం ఉందంటే? ఆయనకి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి ప్రామిస్ చేశారు. సో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత కొల్లు రవీంద్రకి ఖచ్చితంగా బీసీ కోటా నుంచి ఆయనకి మినిస్ట్రీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది కొల్లు రవీంద్రకి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా 2019 నుంచి ఇప్పటి వరకు కూడా కేసులతోటి ఇబ్బంది పడ్డారు. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి అరాచకాలని తట్టుకొని నిలబడగలిగారు. ఆ అరాచకాలకి తట్టుకోలేక వెళ్ళిపోయినటువంటి వాళ్ళల్లో పత్తిపాటి పుల్లారావు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాగే నారాయణ గతంలో మనకు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా చేశారు గత క్యాబినెట్లో అప్పట్లో. సో ఈసారి కూడా ఆయనకి మళ్ళీ క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మీద అనేక కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాడు. ఆయన ఆర్థికంగా కూడా చాలా నష్టపరిచారు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని. సో ఆయన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ మళ్ళీ నెల్లూరులో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డా లేదంటే ప్రశాంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందా అనేది ఒకటి డిస్కషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసారి మినిస్ట్రీ అయితే ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఆయన గెలిచారు, కానీ ఈసారి ఆయనకి మినిస్ట్రీ ఇస్తారా డౌటే. లేదా ఇచ్చినా కానీ ఏదన్నా ఆర్థిక శాఖ లాంటిది ఏమన్నా ఇస్తే ఇవ్వచ్చాము, బట్ ఇచ్చే అవకాశం లేదు. ఒక జిల్లాలో ముగ్గురికి అయితే రాదు కదా, ఇద్దరికే వస్తుంది. అది కూడా ఒకే సామాజిక వర్గానికి ఇద్దరికి ఇవ్వరు. సో ఆ ఈక్వేషన్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అసలు టికెట్ ఇస్తారా ఇవ్వరా అనేటువంటి సందేహం ఉన్న క్రమంలో ఆయన టికెట్ సంపాదించుకున్నారు. ఆయనకి కష్టమే అనుకుంటున్నా. ఇకపోతే చిత్తూరు జిల్లాలో ఆల్రెడీ మాజీ మంత్రి అక్కడ ఉన్నారు, బట్ కిరణ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ పోటీ పడుతుంది. అమర్నాథ్ రెడ్డి ఉన్నాడు అక్కడ, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మరి అమర్నాథ్ రెడ్డికి మరి పరిశీలిస్తారా లేదనేది చూడాలి. ఒకటి అనంతపురం వచ్చేటప్పటికి అనంతపురంలో బీసీలకి ఇస్తారు, కాలువ శ్రీనివాసులు లాంటి వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఆల్రెడీ వాళ్ళు ఇటు వచ్చేటప్పటికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఛాన్స్ ఉంది కర్నూలు వచ్చేటప్పటికి. సో ఇలా కొంత ప్రాంతాలు అలాగే సామాజిక ఈక్వేషన్లు, వీటిని ఈక్వేషన్స్ తీసుకొని ఎస్సీలకు సంబంధించి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. యంగ్స్టర్స్ని ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది యంగ్స్టర్స్కి ఎస్సీల్లో.
యంగ్స్టర్స్ని ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. సో ఇలా కొన్ని ఆబ్లిగేషన్స్ అంటే తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళు 2019 నుంచి ఇప్పటివరకు కేసులు పెట్టుకుని నానా రకాల ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు, ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళు, బాగా నష్టపోయినటువంటి వాళ్ళు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి కారణంగా ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి గొట్టిపాటి రవికి ఖచ్చితంగా మినిస్ట్రీ ఇవ్వాల్సిందే అక్కడ. సో ఆయనకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా మిగతాయి ఒకవేళ ఏదన్నా ఎవరినన్నా అడ్జస్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో కార్పొరేషన్ పదవులు లేదంటే సలహాదారులు కొన్న ఇట్టా తీసుకొని కొంత క్యాబినెట్ ర్యాంకు ఉండేలాగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో క్యాబినెట్ అయితే తొలి రోజే అందరికి క్యాబినెట్ పదవులు, క్యాబినెట్ 25 మంది మినిస్టర్ తోటి ఆయన ప్రమాణ స్వీకారాన్ని చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇదంతా కూడా ఆల్రెడీ ఆయన అమెరికా వెళ్ళినప్పుడు మొత్తం ఒక డిజైన్ వేసుకొని వచ్చారు, అందుకే సైలెంట్గా ఉన్నారు అనేది తెలుస్తుంది. సో క్యాబినెట్ ఆయనతో పాటే క్యాబినెట్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తుందని చెప్పి మనం అనుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.